హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమణ, మౌంటైన్ క్లైంబర్ని. ఇదిగోండి ఈరోజు ఈ క్లైంబింగ్లో భాగంగా ఇదిగోండి కొండగలగారి హిల్ అది. అది నియర్లీ విజయనగరం సరౌండింగ్లో అదే హైయెస్ట్ హిల్ అది. ఆ పైన ఏమున్నాయో మేము తెలుసుకుని మీకు కూడా ఈ వీడియో ద్వారా తెలియజేద్దాం అనుకుంటున్నాం. ఇదిగో ఆ హిల్ అది, అదే కొండగలగారి హిల్. ఇది నెల్లిమర్ల కొంచెం పర్వ దాటాక అది కొండగలగారి హిల్ అది. మనం క్లైంబ్ చేయాల్సింది ఆ కొండ. బాగుంటది, కొంచెం టఫ్ అని అనుకుంటున్నాను, అయినా ఈరోజు ఎక్కి తీరాల్సింది. స్నాక్స్ తినడానికి బ్రెడ్ అవి తీసుకెళ్తున్నాం. మరి ఎందుకంటే పైన ఎంత టైం పడుతుంది చెప్పలేం, కాబట్టి స్నాక్స్ ఇదే కాకుండా ఇండియన్ ఫ్లాగ్ కూడా తీసుకెళ్తున్నాం. ఇండియన్ ఫ్లాగ్ కూడా హోస్ట్ చేయాలి ఇక్కడ మా టార్గెట్. కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే ట్రెక్కింగ్కి వెళ్ళామో ఎవరైనా కూడా వాటర్, స్నాక్స్ చాలా ఇంపార్టెంట్ కదా. వాటర్ మినిమం కావాల్సిన దానికంటే ఎక్కువ తీసుకెళ్ళండి, ఎందుకంటే అక్కడ ఎంత అవసరం అవుతుందో చెప్పలేము. రూట్ అయితే యాక్చువల్లీ తెలియదు. ఇదిగో ఇక్కడ బాయ్స్ ఉన్నారు, ముగ్గురు బాయ్స్, వీళ్ళకి తెలిసే ఉంటుంది రూట్. ఎలా వెళ్ళాలి? వెళ్ళి అలాగే వెళ్ళి అదే ఈ సెంటర్లో వెళ్ళి అలాగే వెళ్తే చాలని. ఇలా వెళ్ళేసాక ఆ పోల్స్ ఉన్నాయి కదా, ఎలక్ట్రికల్ పోల్స్ నుంచి టర్నింగ్ తీసుకోవాలా? ఎస్. ఇందాక లోకల్ బాయ్స్ని అడిగాను కదా, వాళ్ళు వీడియో తీసేటప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ చిన్న మెట్ట వెనకతల రూట్ ఉంది, ఆ ఎలక్ట్రికల్ పోల్ పక్కన వెళ్ళి ఇలా చిన్న చిన్న టర్న్ తీసుకొని ఇలా స్టార్ట్ అవ్వచ్చు అనమాట. ఇదిగోండి ప్రజెంట్ అయితే మేకలు, గొర్రెలు నడుస్తున్న వే అయితే కనబడుతుంది. ఆ రూట్లో ప్రజెంట్ అదే అనుకొని వెళ్తున్నాం. ఇంకా ఏమవుతుందో తెలీదు, పైన ఏముందో కూడా తెలీదు, తెలుసుకోవాలి. పైన ఉన్న వింతల విశేషాలు ఏమన్నా సరే మీకు అది చెప్పాలి, వీడియో ద్వారా చెప్పాలని అనుకుంటున్నాను. ఇది చూసుకున్నట్లయితే ఇది వరకు రోడ్లు గట్ట వేసేయడానికి కంకర్ లాగా తీసుంటారు జేసీబీలతో గట్ట. కొంచెం అది చిన్న లోయలాగా అనిపిస్తుంది. సీన్ చూస్తుంటే ఖచ్చితంగా ఇట్లాంటి హిల్స్ క్లైంబ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ట్రెక్కింగ్ స్టిక్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. యాక్చువల్ అయితే ట్రెక్కింగ్ స్టిక్ మర్చిపోయి ఇంటి దగ్గర ఉంది, కానీ ఒక ట్రెక్కింగ్ స్టిక్ని తయారు చేసుకోవాలి. ఇది సమ్మర్ కదా, సమ్మర్లో 35 degrees టెంపరేచర్ ఉంటుంది. ఈ టెంపరేచర్లో మార్నింగ్ 9-10కి స్టార్ట్ అయితే కష్టంగానే ఉంటుంది. ఈ టైంలో బయలుదేరి వెళ్ళడం అనేది సాహసోపేతమే. రూట్ అయితే కన్ఫ్యూజ్ అయ్యాం, పక్కా అర్థమవుతుంది. రూట్ అయితే కనిపించట్లేదు. కొంచెం మళ్ళీ బ్యాక్కి వెళ్ళి సఫిషియెంట్ రూట్ ఏదో పాయింట్ ఏదో చూసుకుంటాం. గూగుల్ మ్యాప్లో చెక్ చేస్తాం, రూట్ అక్కడ కూడా ఏం కనబడట్లేదు. కొంచెం బ్యాక్కి వెళ్ళి సఫిషియెంట్ రూట్ ఏదో చెక్ చేసుకుని స్టార్ట్ అవుతాం. పైకి వెళ్ళిన తర్వాత ఇన్సెక్ట్స్ కానీ యానిమల్స్ కానీ ఏముంటాయో కూడా తెలీదు. ఇదిగోండి స్టార్టింగ్లో మనకి మన మిత్రుడు కొండజెర్రీ. ఇదిగో దీన్ని ఏమనుకూడదు, ఏ జంతువుని కూడా. వాటి చోటికి మనం వచ్చాం కాబట్టి వాటిని మనం హింసించకూడదు. వెళ్దాం. చాలాసేపు సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రూట్ చూసా కనిపిస్తుంది, నాకు తెలిసి ఇదే సఫిషియెంట్ రూట్ అనుకుంటున్నాను. ఇదైతే బాగానే కనిపిస్తుంది. ఇది వరకు ఆల్రెడీ చాలామంది వచ్చే రూట్లా అనిపిస్తుంది. చూడాలి మరి, ఇంకా పైకి వెళ్ళే కొద్దీ ఈ రూటే కన్ఫర్మా కాదనేది తెలుస్తుంది. ఇక్కడికి వచ్చాక కూడా 2 రూట్స్ ఉన్నాయి, ఇదో రూటు. ప్రజెంట్ అయితే మాకు అనిపించిన దాని ప్రకారం ఈ రూటే పర్ఫెక్ట్గా అనుకుని ఫాలో అవుదాం. ఇప్పుడు ఆంధ్రవేలో ఇంట్రడక్షన్ చెప్తూ వస్తున్నప్పుడు ఈ మౌత్ ఉంటుంది కదా, మౌత్ సంబంధించి మైక్ ఇక్కడ పెట్టుకుంటాం కదా, మైక్ పడిపోయింది అక్కడ. కొన్ని వీడియోస్లో ఎక్కడ పడిపోయిందో ఆ వీడియోస్లో చెక్ చేస్తుంటే కింద పడిపోయిన చూపిస్తుంది. దానికోసం ఇప్పుడు కిందకి వెళ్తున్నాం మళ్ళీ. ఇంకా మైక్ అనేది చాలా ఇంపార్టెంట్. మా వాయిస్ ఏంటనేది మీకు వినపడాలంటే వీడియోలో ఈ మైక్ చాలా ఇంపార్టెంట్, కాబట్టి తప్పదు. ఇంత ఎండలో కూడా దానికోసం వెళ్ళాల్సిందే. ఇదిగోండి ఆ మౌత్ వెతకడం కోసం ఇదిగో బ్యాగ్ మరి తప్పట్లేదు. ఈ బ్యాగ్ ఎక్కడ పెట్టేసి మౌత్ కోసం బ్యాగ్కి వెళ్తున్నాం, ఎక్కడ ఉందని. తప్పదు, మైక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. మైక్ వెతకడానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయి, ఇదో రూటు. మనం ఏ రూట్లో వచ్చాం కూడా ఇప్పుడు కన్ఫ్యూజ్.
సో ఈ రూట్లో వెళ్ళి వెతకాలా కూడా తెలియదు. చూద్దాం దొరుకుతుంది లేదు. 2 రూట్లు కూడా, ఒక రూట్లో దొరకకపోతే ఒక రూట్ అయినా నెక్స్ట్ సెర్చ్ చేయాల్సిందే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ దొరికింది లక్కీగా, చాలా లక్కీ. అంటే ఇది ఉంటే కొంచెం మీకు మా వాయిస్, మా ఆలోచన ఏదైతే ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఆలోచనలో భాగంగా ఇది దొరికేసరికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇంకా మళ్ళీ అగైన్ స్టార్ట్ చేస్తాం టైమింగ్. నేను బ్యాగ్ రీచ్ అవ్వాలి, బ్యాగ్ దగ్గరికి ఒక 70 మీటర్స్ హైట్లో ఉంది అది. అక్కడ రీచ్ అయ్యాక మిగతా విషయాలు మాట్లాడతాం. ఇదిగోండి రీచ్ అయ్యాం, ఇదిగోండి బ్యాగ్. మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాల్సిందే పై వరకు. ఇంకా అంతా కొత్త. కొంచెం వాటర్ తీసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాం. ఫ్రెండ్స్, మీకు వ్యూ పాయింట్ చూపిస్తాను. ఆల్మోస్ట్ మనం 250 మీటర్స్ రీచ్ అయ్యాం, సగం రీచ్ అయిపోయాం. వ్యూ పాయింట్లో భాగంగా అదిగోండి జర్జాపేట విలేజ్, నెల్లిమర్ల నగర పంచాయతీలో అదొక పార్ట్ అనమాట. ఇలా చూసుకున్నట్లయితే నెల్లిమర్ల రివరు, చంపావతి రివరు, అలా 2 కొండల మధ్య రామతీర్థాల కొండ. చూడండి ఎంత అందంగా ఉందో. ఇలా మరి కొంచెం ముందుకి రీచ్ అవుదాం. కింద రూట్ కన్ఫ్యూజ్ అయ్యామన్నాం కదా, రూట్ అయితే బాగానే కనబడుతుంది. ఇక్కడి నుంచి కొంచెం, ఇక్కడి నుంచి ఫారెస్ట్ ఏరియాలా ఉంది. ఇంకా ఆల్మోస్ట్ ఇలా బెండ్ అవుతూనే రావాలి. ఇంకా ముందుకు ఎలా ఉంటుందో చూడాలి మరి. ఈరోజు ఈ కొండ ఎక్కడానికి కూడా 2 రీజన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ రీజన్ ఏదంటే, ఈ కొండవేలగడ కొండ మీద ఏమున్నాయి, అక్కడ ఏమున్నాయి చాలామంది చెప్పారు. చాలామంది ఇదివరకు యూత్ చాలామంది వెళ్ళారు కూడా. అక్కడ ఏముందని తెలుసుకొని మీకు తెలియజేయడం ఒక పాయింట్ అయితే, రెండో విషయం ఏంటంటే, ఇదివరకు నేను 2017లో మౌంట్ ఎవరెస్ట్ క్లైమ్ చేశాను. మౌంట్ ఎవరెస్ట్తో పాటుగా మౌంట్ కిలిమంజారో టాంజానియాలో ఉంది, అది క్లైమ్ చేశాను 2018లో. అదే 2018లో మౌంట్ ఎల్బ్రస్ కూడా క్లైమ్ చేశాను. అంతకుముందే మౌంట్ ఎవరెస్ట్కి ముందే బీసీ రాయ్ అనేది డార్జిలింగ్ మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్లో బీసీ రాయ్ మౌంటైన్ అనేది క్లైమ్ చేయడం జరిగింది ట్రైనింగ్లో భాగంగా. ఇవన్నీ కూడా మౌంట్ ఎవరెస్ట్ తదితర 7 కాంటినెంట్స్లో ఉన్న 7 హైయెస్ట్ పీక్స్ క్లైమ్ చేయాలనేది నా డ్రీమ్ అనమాట. అయితే ఇప్పుడు నెక్స్ట్ నార్త్ సైడ్ మౌంట్ ఎవరెస్ట్కి వెళ్ళాలనే నా డ్రీము. నార్త్ సైడ్కి వెళ్ళే ముందు ఈ 2-3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను, ట్రై చేస్తాను కానీ కుదరట్లేదు. ఈసారి మౌంట్ ఎవరెస్ట్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో మౌంట్ ఎవరెస్ట్కి వెళ్ళే దాంట్లో భాగంగా ఈరోజు మౌంటైన్ ఫిట్నెస్ పర్పస్ ఈ కొండవేలగడ హిల్కి ట్రెక్కింగ్కి వచ్చాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రెక్కింగ్ కిట్ అయితే తీసుకున్నాం. ఇంకా టైం అయితే లేదు, మొత్తం ఫారెస్ట్ ఏరియాలాగా ఉంది. ఇంకా ఇప్పటికే చాలా టైం అయిపోయింది, ఇంకా ముందుకు చూసుకుంటూ పోవాల్సిందే. చెప్పాను కదా ఆల్రెడీ, యానిమల్స్ ఆహారం కోసం సెట్ చేస్తే దాని భాగంగా ఇలా చిన్న చిన్న గొయ్యలు చేసుకుంటా ఆహారం వెతుకుతుంటాయి. ఎందుకంటే చెట్టు తాలూకా మొదళ్ళ దుంపలు, ఆకులు అలమని అని చెప్పేసి ఆ దుంపలు లోపల ఉంటాయి. వాటి కోసం సెట్ చేసుకుంటా అవన్నీ ఇలా రాళ్ళు బయటకు తీసి ఆహారం వెతుకుతుంటాయి. ఇలాంటివి చాలా చాలా కనిపించాయి. ఇందాక చెప్పాను కదా, కింద చాలా దూరం ఫారెస్ట్ లాగా ఉందని చెప్పాను. ఇక్కడ నుంచి కంప్లీట్గా ఫారెస్ట్ లాగానే కనబడుతుంది. ఆల్మోస్ట్ బెండ్ అవుతే రావాలి. కొంచెం చీకటిగా ఉంది చెట్ల మధ్య. సమ్మర్ సీజన్లోనే ఎంత దట్టంగా ఉందంటే, ఇంకా రైన్ సీజన్ వచ్చేసరికి దట్టమైన ఆకులతోటి రూట్ అయితే కనిపించే ఛాన్స్ అయితే లేదు. యాక్చువల్లీ అసలైన మజా అనేది పెద్ద పెద్ద మౌంటైన్స్ మీద క్లైమ్ చేస్తున్నప్పుడు కాదు, ఇలా ఫారెస్ట్ ఏరియా లాంటి హిల్స్, ఇదో నాకు తెలిసి బిగ్ అడ్వెంచర్ టైప్లో ఉంది ఈ జర్నీ అనేది. చూద్దాం ఇంకా ముందుకెళ్తుంటే ఇంకెలా ఉంటుందో. ఫ్రెండ్స్, మనం ఇంకా 75% రీచ్ అయిపోయాం. ఇంకా ఇలా వెళ్ళాక కొంచెం క్లైమ్ చేస్తే ఇంకా ఆ టర్నింగ్ కనబడుతుంది కదా, ఆ టర్నింగ్ కర్వ్ దాటాక పైకి, అదే మేబీ లాస్ట్ పాయింట్ అని భావిస్తున్నాను. చూసుకున్నట్లయితే 520 మీటర్స్ రీచ్ అయిపోతాం అక్కడికి వెళ్ళాక. ఇలా చూసుకున్నట్లయితే ఇదిగోండి విజయనగరం సిటీ వ్యూ అనేది ఎంత బాగా కనబడుతుంది చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఫాగ్ వల్ల మేము ఈ మొబైల్ కెమెరాతో కవర్ చేయలేకపోతుంది, కానీ చూడండి
విజయనగరం టిట్కో హౌసెస్, కరకం హిల్, ఆ బ్యాక్ సైడ్ మెడికల్ కాలేజ్, విజయనగరం వ్యూ ఎంత బాగుందో చూడండి. విజయనగరం బైపాస్ రైల్వే ట్రాక్ కూడా బాగా కనబడుతుంది. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 80% రీచ్ అయిపోయాం. రీచ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ కూడా సెకండ్ వాటర్ పాయింట్ కనబడింది. చూడండి ఇక్కడ కూడా వాటర్ చూడొచ్చు. నాకు తెలిసి జంతువులకి చాలా ఈ వాటర్ అనేది ఉపయోగపడుతుంది. మనకి కూడా ఈ సిచ్యువేషన్లో వాటర్ ఇంకా లేకపోయినప్పుడు ఇదే మనకు ఆధారం కూడా. చాలా బాగుంది. 400 మీటర్స్ ఆల్మోస్ట్ ఈ హైట్లో వాటర్ ఉండడం అనేది అద్భుతమే అని చెప్పచ్చు. ఫ్రెండ్స్, 90% రీచ్ అయిన తర్వాత రూట్ అనేది చాలా కన్ఫ్యూజ్గా ఉంది. మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి, అంటే 3-4 రూట్స్ ఎటు వెళ్ళినా ఒకలాగా అనిపిస్తుంది. ఆ కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం ఇదిగోండి ఆకులు. ఈ ఆకుల ద్వారా ఈ రూటు మన రూటు అనేది చెప్పేసి ఒక అంచనా వేసుకుంటాం అనమాట పావులో. ఇలా అంచనాకి ఇలా ఆకులు పెట్టుకుంటూ వస్తే మనకి కన్ఫ్యూజ్ ఉండదు అనమాట. ఫ్రెండ్స్, ఇదిగోండి అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ ఏన్షియన్స్ ఫోర్ట్ లాగా ఏదో కనిపిస్తుంది చూడండి. అది ఖచ్చితంగా పూర్వం రాజులు కట్టించిన కోటలానే ఉంది. చూద్దాం అక్కడికి వెళ్ళాక ఏముంటుందో. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే. అదిగోండి కోట చూడాలి. కింద నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఏమున్నాయి పైన అని తెలుసుకునే భాగంలో మనం వచ్చాం కదా. ఇదిగోండి కోటకి దగ్గరలో ఉన్నాం. అక్కడ ఎప్పుడు కట్టింది ఏంటి, ఎవరిది ఏంటి అనేది తెలుసుకోవాలని ఉంది. నాకేమైనా తెలిసినట్లయితే మీకు కూడా తెలియజేస్తాను. చాలా అద్భుతం కదా. 520 మీటర్ల హైట్లో ఆ రోజుల్లో ఎలా కట్టారో ఏమో ఈ కోటని. మరి చూసుకున్నట్లయితే ఈ కోట మొత్తం చాలా అద్భుతంగా ఆ రోజుల్లో ఎలా కట్టారో తెలియదు, కానీ ఈ కట్టడం అనేది అద్భుతమనే చెప్పాలి. కానీ దీన్ని ప్రజెంట్ వాడట్లేదు, వదిలేశారు కంప్లీట్గా. దీన్ని చూసుకున్నట్లయితే తుప్పలతో, మధ్యలో చెట్లు కూడా ఉన్నాయి, తుప్పలతో నిండిపోయి ఉంది. ఏపీ గవర్నమెంట్ తలుచుకుంటే దీన్ని టూరిజం పర్పస్ కూడా డెవలప్ చేయొచ్చు. ఇది ఒక పర్యాటక కేంద్రం కూడా చేయొచ్చు అని నేను భావిస్తున్నాను. చూడండి ఎంతకన్నా ఇంత హైట్లో ఈ కట్టడం అనేది ఇంకా ఒక అద్భుతమనే చెప్పాలి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే కోట చూసాం. కోట మధ్యలో ఉన్న తుప్పలు, చెట్లు అన్నీ చూసాం. చాలా ఎక్సైట్ అయ్యాం. కానీ ఈ కోట బ్యాక్ సైడ్ ఇంకేమైనా ఉన్నాయా అనేది మనం తెలుసుకోవడానికి వెళ్తున్నాం. చూడొచ్చు కోట ద్వారాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. శిథిలావస్థ చేరుకుంది కానీ కోట అయితే అద్భుతమే. ఇందాక చూపించింది అది ఈస్ట్ సైడ్, అది కోటకి. ఇది వెస్ట్ సైడ్ వచ్చాం, కోట బ్యాక్ సైడ్. చూడండి ఎంత అద్భుతంగా కనబడుతుందో. ఇంకా దీన్ని ఇన్కేస్ డెవలప్ చేస్తుంటే మాత్రం ఇది ఒక అద్భుతమైన కట్టడంగా మనం ఇంకెన్నో సంవత్సరాలు చూడొచ్చు దీన్ని. చూడండి ఆ ద్వారాలు కానీ ఎంత అద్భుతంగా ఉన్నాయో. అలా వ్యూ పాయింట్ చూడడానికి వస్తే భాగంలో మనకు ఇక్కడ ఇది చిన్న రూమ్స్లా కనబడ్డాయి. ఇది కూడా చిన్న రూమ్లోకి బాగానే కట్టించారు. ఆల్మోస్ట్ ఇది కూడా శిథిలావస్థకి చేరిపోయి చెట్లు తుప్పలతో ఉంది. చూడొచ్చు ఈ రూమ్ అనేది. ఈ రూమ్ లోపల ఏముందో కూడా మనం తెలుసుకోవాలని చిన్న క్యూరియస్ ఉంటుంది కదా. చూద్దాం ఏమున్నాయా లోపల, ఏమైనా ఉన్నాయా. ఇదిగోండి రూమ్ అయితే ఆ రోజుల్లో అద్భుతంగానే కట్టారు, కానీ దీన్ని మెయింటైన్ చేయలేదు. దీంట్లో ఏం లేవు. WG 973 అనే కొన్ని నెంబర్స్ కూడా కనబడుతున్నాయి. తుప్పలతో నిండిపోయి ఉంది ప్రజెంట్ అయితే. కింద చెరువులు కానీ ఆ చిన్న చిన్న కొండలు కానీ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇది నెల్లిమర్ల వైపు అనమాట. జర్జాపేట నెల్లిమర్ల రూట్లో ఉన్న ఏరియా మొత్తం చాలా గ్రీనరీగా ఉంది. చూడొచ్చు చిన్న చిన్న విలేజెస్ ఎంత అందంగా కనబడుతున్నాయో. ఇక్కడ నుంచి చూస్తే 520 మీటర్ల హైట్ నుంచి చూస్తే ఎంత వ్యూ పాయింట్ ఎంత బాగుందో మీరు చూడొచ్చు. అక్కడ నెల్లిమర్ల రైల్వే లైన్ కూడా కనబడుతుంది ఇక్కడికి. ఇక్కడ మరో కోట కనబడుతుంది, చూద్దాం. ఇక్కడ ఈ కొండ మీద 520 మీటర్ల హైట్లో ఈ రెండు కోటలు ఉండడం అద్భుతమైన చెప్పాలి. చూడండి మీరు కూడా.
ఏంటంటే ఇక్కడ ఇక్కడ చిన్న కోట ఉంది కదా, ఆ కోట చూస్తే 2 అంతస్తులు ఉన్నాయన్నమాట, 2 ఫ్లోర్స్. ఇది చూస్తే చాలా ఫ్లాట్గా ఉంది, ఒక అంతస్తులోనే ఉంది, కానీ చాలా రూమ్స్ ఉన్నాయి దీంట్లో కూడా ఏమన్నాయో తెలుసుకుందాం. ఇక్కడ కూడా ఈ రూమ్స్ కూడా తుప్పలు చెట్లతో నిండిపోయి ఉంది. ఇంకా లోపల ఏమన్నాయో తెలుసుకుందాం. వెళ్తున్నాం, ఏ రూమ్లో అయినా ఏమైనా ఉన్నాయా ఏంటి, వాటి యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ఏం లేవు, దీన్ని వదిలేశారంతే. దీన్ని పాత రోజులు అప్పుడు పూర్వం ఎప్పుడు కట్టించారో తెలియదు, కానీ చాలా బాగా కట్టించారండి. ఇక్కడ కట్టడం అనేది చాలా అద్భుతమని చెప్పాలి. కానీ ఇవన్నీ ఉపయోగంలోకి వచ్చి టూరిజం పర్పస్ దీన్ని డెవలప్ చేస్తే మాత్రం చాలా అద్భుతమైన విజయనగరంగా ఒక తలమానికంగా చెప్పొచ్చు దీన్ని. ఇంత అద్భుతమైన కట్టడం ఈ హైట్లో చాలా అద్భుతం అండి. చూడండి, ఒక్కొక్క రూమ్ ఎలా ఉన్నాయి, చెట్లు పొదలతో నిండిపోయి ఉన్నాయి. ఈ హోర్డింగ్స్ ఎంత పెద్ద ఉన్నాయి చూడండి. వీటి పర్పస్ ఏంటో తెలియదు, కానీ ఇంత హైట్లో ఇంత వెయిట్, చాలా ఒక్కొక్క హోర్డింగ్ కూడా చాలా పెద్దవి. మనం హైవే రూట్లో వెళ్తున్నప్పుడు కూడా ఈ హోర్డింగ్స్ చాలామందికి కోటలు కనబడవు, కానీ ఈ హోర్డింగ్స్ అయితే చాలా క్లియర్గా కనబడతాయి. ఇవి ఎంత పెద్దవంటే మనం పెద్ద పవర్ పోల్స్ ఉంటాయి కదా, ఆ పవర్ పోల్స్ అంత హైట్ ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. చాలా పర్ఫెక్ట్గా మన హైవే లైన్ నుంచి గొట్లం ఏరియా నుంచి చూస్తుంటే కనబడుతుంటాయి. చాలామందికి తెలియదు ఈ కొండ మీద ఏదో ఉంది, ఏంటో ఒక ఆకారాలు కనబడుతున్నాయి. బట్ ఈ వీడియోలో మీకు తెలుసుకోవచ్చు, చూడొచ్చు మీరు స్పష్టంగా. ఈ హోర్డింగ్ క్లెయిమ్ చేయబోతున్నాను. ఈ ఫ్లాగ్ని అక్కడ హోస్ట్ చేయబోతున్నాను. చూద్దాం, ఐ విల్ ట్రై మై బెస్ట్. ఫ్రెండ్స్, మొత్తానికి కొండవేలగాడ కొండ మీద ఉన్న హోర్డింగ్కి భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. 150 కోట్ల మందికి కూడా మీ ప్రతీక, మన గుర్తింపు ఏంటి అంటే ఈ జాతీయ జెండా మాత్రమే. దీనికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఈ హోర్డింగ్ ఎక్కడం కూడా చాలా సాహసంగానే ఉంది, చాలా టఫ్తో కూడుకుంది. ఫ్రెండ్స్, ఏదైతే నావనే మొత్తానికి కొండవేలగాడ కొండ సక్సెస్ఫుల్గా క్లైమ్ చేయడం జరిగింది. అక్కడ పైకి వెళ్ళి పోస్ట్ చేయడం కూడా కొంచెం చాలా కష్టంతో కూడుకున్నది, అయినా మొత్తానికి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మీరు ఆ ఇండియన్ ఫ్లాగ్ ఎగురుతున్న ఇండియన్ ఫ్లాగ్ని చూడొచ్చు. ఫ్లాగ్ హోస్టింగ్ కంప్లీట్ అయింది కాబట్టి మేము ఇక్కడి నుంచి చెక్అవుట్ అవుతాం. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది వరకు ఇక్కడ చెట్టు మీద ఈ కర్రలో పెట్టాం ఇండికేషన్గా, లేదంటే రూట్ కన్ఫ్యూజ్ అవుతాం కదా. దాని ప్రకారం నెక్స్ట్ ఉసిరి చెట్టు ఉంది, ఇక్కడి నుంచి ఉసిరి చెట్టు ఇండికేషన్ అనమాట. ఆ చెట్టుని రీచ్ అయిన తర్వాత రూట్ కనబడుతుంది, కన్ఫ్యూజ్ లేకుండా హ్యాపీగా రీచ్ అవ్వచ్చు కిందకి. ఫ్రెండ్స్, టోటల్గా పైకి వెళ్ళేసరికి 2 hours టైం పట్టింది. అలాగే కిందకి రావడం కూడా రూట్ కన్ఫ్యూజ్ అయ్యాం. రూట్ ఎలాగంటే ప్రస్తుతానికి రైన్ సీజన్లో వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, ఇలాగా చిన్న వరదల్లా వస్తుంటాయి. ఆ వరదల్లాగా వచ్చే రూట్ అనేది ఉంటుంది, సాయిల్ కానీ స్టోన్స్ కానీ ఇలాగా రోలింగ్ అవుతుంటాయి కదా, ఆ రూట్ బేస్ చేసుకుని అలా కిందకి రావడం జరిగింది. చూడండి, దీన్ని బట్టి అంచనాకి రావచ్చు. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇంకా జస్ట్ 5%, ఒక 50 meters మాత్రమే డౌన్కి వచ్చినట్లయితే దిగిపోయినట్లే. చూడండి, అక్కడ మర్రి చెట్టు ఉంది, ఆ మర్రి చెట్టు దగ్గరికి రీచ్ అయినట్లయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే. అక్కడ మా బైక్ కూడా ఉంది. ఫ్రెండ్స్, ఎనీవే ఈరోజు కొండవేలగడ కొండని 520 meterలని అలవగ్గా రీచ్ అయ్యాం. రీచ్ అయ్యి మళ్ళీ సేఫ్గా కిందకు వచ్చేసాం. చూసుకున్నట్లయితే ఇంతే కాదు, ఇదివరకు నేను చాలా మౌంటైన్స్ క్లైమ్ చేశాను, దాంతోపాటు హిల్స్ కూడా చాలా ఎక్కాను. కానీ ఈ కొండవేలగడ కొండ మాత్రం ఈ విజయనగరం సరౌండింగ్లో ఉన్న ఇది మాత్రం అంత ఈజీ అయితే కాదు. ఇది కూడా చాలా హైయెస్ట్ పాయింట్ ఉంది.
దాంతోపాటుగా అక్కడ వింతల విశేషాలు ఇవన్నీ మీకు వీడియో ద్వారా చూపించాను కదా, ఇది కూడా చాలా టఫ్గానే ఫీల్ అయ్యాను. చాలా టఫ్గా ఉంది. ఎందుకంటే ఉమ్, చాలా రూట్ అనేది స్పెసిఫిక్ ప్రాపర్ రూట్ లేకపోవడం చాలా ఇబ్బంది అయింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే 2017లో బేసిక్ కోర్సు, దానిలో బీసీ రాయ్ మౌంటైన్ క్లైమ్ చేయడం సిక్కింలో, నెక్స్ట్ ఎవరెస్ట్కి వెళ్ళడం, ఎవరెస్ట్ తర్వాత కిలిమంజారో టాంజానియా, ఎల్బ్రస్ రష్యాలో, ఇవన్నీ చాలా క్లైమ్ చేశాను. హిల్స్ కూడా ఎక్కాను. కానీ ఇప్పుడు ఉన్నంత సోషల్ మీడియా ఇన్స్ట్రుమెంట్స్ అంత దాని మీద చేయకపోవడం వల్ల ఇది వరకు యూట్యూబ్ కానీ సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేయలేకపోయాను. కాబట్టి ప్రజెంట్ అయితే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ సేకరించి మీకు ఇదివరకు ఇదైతే వీడియో ఎలా చేశానో, ఇదివరకు నాది పాత వీడియోలు కొన్ని ఉన్నాయి, అవి కూడా పోస్ట్ చేస్తూ రిమైనింగ్ నేను ఎవరెస్ట్కి ఎక్కేంత వరకు ఫిట్నెస్లో భాగంగా నార్త్ ఫేస్లో వెళ్తున్నాను. అప్కమింగ్ ఎవరెస్ట్కి అలాగే ఎక్కుతూనే ఉంటాను. దానికి సంబంధించి వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. నేను ఎవరెస్ట్ ఎక్కేంత వరకు మీరు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. దీనిలో భాగంగా ఏవైతే నా వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తుంటానో ఛానల్లో, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. మీ సపోర్ట్ తోటి నేను ఎవరెస్ట్ ఎక్కాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.